అందరికీ నమస్కారం. ఇంత కూర్చొని ఎందుకంటే వైజాగ్ వాళ్ళు నా ఏవీ ప్లే చేసినప్పుడు కొంత ఎమోషనల్ అయ్యా. కారణం ఏంటంటే 2003లో వెంకీ అన్న సినిమా నాకు ఒక రైటర్గా ఒక స్థానం కల్పించింది. ఆ రోజు నుంచి వైజాగ్ అన్నది ఒక సెంటిమెంట్ అయిపోయింది నాకు. ఆల్ మై ఫిలిమ్స్, మోస్ట్ ఆఫ్ మై ఫిలిమ్స్, నా ప్రతి సినిమాలో విశాఖపట్నం అన్నది కథలో ఒక భాగం అయిపోతుంది. అది బలుపు తీసుకోండి, లేకపోతే అమ్మా నాన్న తమిళమ్మాయి, శివమణి, అలాగే అన్ని సినిమాలు మొన్న వచ్చిన నిన్ను కోరి, అలాగే ఇప్పుడు రాబోతున్న నీవెవరో. అంటే నాకు తెలియకుండా నా సక్సెస్లో, నా ఎదుగుదలలో విశాఖపట్నం ఒక కీలకమైన పాత్ర పోషించింది. ఎందుకంటే నా సెంటిమెంట్ ఏంటంటే, ఇక్కడ నేను సినిమా కనుక కథ రాస్తే, నా కథలో విశాఖపట్నం అని పెట్టి రాస్తే ఆ సినిమా కన్ఫామ్డ్గా హిట్. అంత నాకు సెంటిమెంటల్ అటాచ్మెంట్ ఉంది. మీలో ఇక్కడ మహేష్ బాబుకి ఫ్యాన్స్ ఎంతమంది అర్థమైంది. అందరు హీరోలతో పనిచేశారు. ఇంతమంది అంటే మోర్ దెన్ 50 ఫిలిమ్స్ యాజ్ రైటర్గా పనిచేసిన తర్వాత నాకు ఒక విషయం అర్థమైంది ఏంటంటే, మనం ఎంత గొప్ప కథ రాసినా ఆ కథని తెర మీదకి తీసుకొచ్చి పండించేది కేవలం హీరోలే, యాక్టర్సే. హీరోస్ అవ్వచ్చు, హీరోయిన్స్ అవ్వచ్చు, కమెడియన్స్ అవ్వచ్చు, అందరూ. ఒక రామ్ చరణ్ లాంటి యాక్టర్ లేకపోతే మనం ఆ చిట్టిబాబు క్యారెక్టర్ రంగస్థలంలో ఊహించుకోలేము. అలాగే అదే దూకుడు కథలో మహేష్ బాబును తప్ప వేరే వాళ్ళు ఊహించుకోలేము. అలాగే నేను రాసిన అదుర్స్ కానీ, సాంబా కానీ, బాద్షా కానీ, మొన్న వచ్చిన జై లవకుశ కానీ, జై లవకుశ ఆ సినిమాలో ఆ జై పాత్ర ఎస్పెషల్లీ ఎన్టీఆర్ని తప్ప నేను ఈ భూమి మీద ఇంకోటి ఊహించుకోలేను. అంటే ఏ కథ కన్నా ప్రాణం పోసేది యాక్టర్సే. వాళ్ళ కన్విక్షన్, వాళ్ళ నమ్మకం, ఆ నమ్మకమే ఆ కథకి, ఆ సినిమాకి ప్రాణం అవుతుంది. అలాగే ఈ నీవెవరో అన్న ఈ సినిమాకి ప్రాణం పోసింది మా ఆది. తను ఎంత కష్టపడ్డాడో, ఇప్పటికీ ఎంత కష్టపడుతున్నాడో, ఆ ఫేస్ మీద స్మైల్ ఉన్న లోపల ఎంత టెన్షన్ ఉందో నాకు తెలుసు. ఎందుకంటే మేము పైకి చిరునవ్వుతో మీ అందరి ముందు వచ్చి ఏం చేసినాక సినిమా అంటే అది మా జీవితం, అదే మా లైఫ్. సో దానికోసం మేము డే అండ్ నైట్ మా కెరియర్స్, మా ఫ్యామిలీస్ను కూడా పణంగా పెట్టి వాళ్ళని ఎన్నో త్యాగాలు చేస్తాం తెలియకుండా. అటువంటి సినిమా నీవెవరో అన్న సినిమా మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను, ఇట్స్ గోయింగ్ టు ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఫర్ ఆది కెరియర్కి. ఇది ఒక గొప్ప మైల్ స్టోన్ ఫిలింగా మాత్రం నిలబడుతుందని ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే నా కెరియర్లో నేను ఫస్ట్ టైం రాసిన ఫిలిమ్స్, నేను ఫస్ట్ టైం స్క్రీన్ ప్లే కానీ, డైలాగ్స్ కానీ, నేను రాసిన హీరోలు అన్ని ఫిలిమ్స్ సక్సెస్ అయ్యాయి. అటు వెంకీ అవ్వచ్చు, మన దూకుడు అవ్వచ్చు, అలాగే అన్ని సినిమాలు సో అదే సెంటిమెంట్తో ఆది నీకు గొప్ప కెరియర్ విత్ దిస్ ఫిలిం. ఎందుకంటే ఆది తను ఒక మ్యాడ్ యాక్టర్ అంటే ఒక రెగ్యులర్ కమర్షియల్ హీరో కాదు. తను ఆ క్యారెక్టర్ని తను జీర్ణించుకొని తను ఓన్ చేసుకుంటే తప్ప, ఒకసారి ఓన్ చేసుకున్నాడంటే ఒక పిచ్చిగా ఆ క్యారెక్టర్లో వెళ్ళిపోతాడు. నీవెవరో చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఎంత మంచి కథ రాసినా, ఎంత మంచి హీరో మనకు దొరికినా, ఒక మంచి నిర్మాత, ఒక మంచి దాన్ని సపోర్ట్ చేసే, అంటే ఏ కళ కన్నా కళా పోషకుడు కావాలి. ఒకప్పుడు రాజులు ఉండేవాళ్ళు, వాళ్ళు లేకపోతే కళల్ని ఆదరించే వాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కాదు. అలాగే అష్టదిగ్గజాలు వచ్చారు. అలాగే ఎంతోమంది కవులు, రచయితలు ఎంతోమంది పుట్టారంటే దాని కారణం కళా పోషకులు. అలాగే ఎంవివి గారు 2014లో మేము తీసిన గీతాంజలితోటి మా సినీ ప్రయాణం స్టార్ట్ అయింది. ఆయనకున్న ప్యాషన్ ఏంటో నాకు తెలుసు సినిమా పట్ల. మేము అందరూ చూసాం ఏవి.
ఆయన మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఆయన యాక్టింగ్ ట్రైనింగ్ అయ్యారు. సినిమా అంటే ఆయనకి ప్రాణం. ఆయనలో ఉన్న ఇంకొక గొప్ప క్వాలిటీ ఏంటంటే, దేవుడిచ్చిన వరం ఏంటంటే ఆయన పట్టిందల్లా బంగారం. ఆయన ఏ ఫీల్డ్కి వెళ్ళినా. సో ఒక ప్లెయిన్ హార్టెడ్ పర్సన్. అటువంటి ఆయన నాకు ఒకరోజు సడన్గా ఫోన్ చేసి ఆయన పాలిటిక్స్లోకి వెళ్తారని చెప్పారు. సో నేను షాక్ అయ్యాను. ఎందుకంటే ఎంవివి అన్నది వాళ్ళు కరెక్ట్గా చెప్పారు, అదొక పేరు కాదు, బ్రాండ్. అంటే మన పేరు మీద వస్తే అది సినిమా అవ్వచ్చు, ఒక బిల్డింగ్ అవ్వచ్చు, ఒక కన్స్ట్రక్షన్ అవ్వచ్చు, లేకపోతే ఒక పదవి అవ్వచ్చు, ఒక సీట్ అవ్వచ్చు. ఆయన పేరు అటాచ్ అయ్యి ఉందంటే అందులో క్వాలిటీ ఉండాలి అని ఆలోచించే మనిషి నాకు తెలుసు. సో తప్పకుండా విశాఖపట్నానికి ఎంవివి గారి ద్వారా చాలా 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 మేలు జరుగుతుంది. ఆయన రాజకీయ రంగంలోకి వస్తే తప్పకుండా విశాఖపట్నానికి ఒక కొత్త రూపురేఖలు ఆయన స్టైల్లో, ఆయన పందాలో ఆయన ఇస్తారనే నమ్మకం నాకు పూర్తిగా ఉంది. సో ఇక ఈరోజు ఈ ఫంక్షన్కి మా తాప్సీ కానీ లేకపోతే రితికా సింగ్ కానీ వాళ్ళు రాలేకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. కానీ మీ అందరూ వచ్చారు, అది మాకు చాలు. ఆగస్టు 24 డెఫినెట్గా మా అందరి జీవితాల్లో చాలా ముఖ్యమైన రోజు. కాబట్టి ఈ సినిమాని మీ అందరు ఎప్పటిలాగే నేను రాసిన ప్రతి చిత్రాన్ని మీరు ఆదరిస్తూ వచ్చారు. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎస్పెషల్లీ వైజాగ్తో నాకున్న డీప్ ఎమోషన్స్ అటువంటివి. కాబట్టి థ్యాంక్స్ అ లాట్. ఈరోజు ఈ ఫంక్షన్కి వచ్చిన పెద్దలందరికీ, మీరందరూ ఎంత బిజీ పర్సన్సో నాకు తెలుసు, మమ్మల్ని బ్లెస్ చేయడం కోసం మీరు వచ్చారు. మీ అందరికీ చాలా థ్యాంక్స్. తప్పకుండా 24 నీవెవరో చాలా పెద్ద హిట్ అవుతుందన్న నమ్మకం నాకుంది. ఎందుకంటే ఈ సినిమా హిట్ అయితే ఇంకో ఎంతోమంది కొత్త డైరెక్టర్స్ మళ్ళీ వాళ్ళు ఇక్కడ రావడానికి నేను అండగా ఉంటాను. నేను అండగా ఉండాలంటే మీరు మాకు అండగా ఉండాలి. ఒక్క నిమిషం చెప్పాలి, సప్తగిరి గురించి చెప్పడం మర్చిపోయా. గీతాంజలి సినిమాకి నేను ఒక ఫోన్ చేసి, భయ్యా నువ్వు తమ్ముడు ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ ఉంది, అది నువ్వని చివరిదాకా తెలియదు, నువ్వు నా కోసం చేస్తావా అన్నాడు. అన్న ఎప్పటి నుంచి రావాలి అన్నాడు. ₹1 తీసుకోలేదు. అంత మంచి మనసు ఇట్ వాజ్ సప్తగిరిది. అలాగే ఈ సినిమాలో కూడా మళ్ళీ ఫోన్ చేశారు. 2 రోజుల్లో షూటింగ్ ఉందనగా, 2 రోజుల్లో ఉంది షూటింగ్ ఉందనగా, నాకు ఎప్పుడు అవసరం వచ్చినా, ఎప్పుడు ఈ పాత్రకి తనే, అది చిన్నదవ్వచ్చు పెద్దదవ్వచ్చు, తనే న్యాయం చేయగలడు అనిపించిన నేను తనకు ఫోన్ చేస్తే, నేను మళ్ళీ అదే మాట అడిగా. 2014 అడిగాను, మళ్ళీ అడుగుతున్నాను. ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ ఉంది, అది నువ్వే చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అన్న ఎప్పుడు రావాలి చెప్పు అన్నాడు. అలాగే ఈ ఫంక్షన్కి. సో ఎప్పుడు నేను పిలిచిన ప్రతిసారి నా మాటను గౌరవిస్తూ వస్తున్నందుకు సప్తగిరికి మీ అందరి తరఫున, మీ అందరి ముందు నేను బిగ్ థ్యాంక్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.